చూసావా నాగిరెడ్డి, నా తమ్ముడి ధైర్యం. దేనికొక్కటే పరిష్కారం. ఆలస్యం చేయకుండా వెంటనే శ్రావణ్ మీనాక్షిలకి పెళ్లి చేయాలి. సాత్విక్ ప్రేమ కోసం పోరాడుతున్నాడు కదా, అందుకే బలం కోసం ఇలా తింటున్నాడు. సాత్విక్ మీనాక్షిలది నిజమైన ప్రేమ కాబట్టి ఇద్దరూ ఒక్కటైపోవాలి. మేడం, నేను నీలంబర్ని మేడం. ఏ రాక్షసి, ఎందుకు చేసావే? ముందు ఫోన్ పెట్టి. మేడం మేడం మేడం, నేను చెప్పేది కొంచెం వినండి మేడం. నిన్న మీకు అలేఖ్య మేడం చెప్పింది పచ్చి నిజం మేడం. నాకు ఏ పాపం తెలియదు మేడం. అరుంధతి గారిని టెస్ట్ చేద్దామని చెప్పి నేను దొరికిపోయాను మేడం. సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎందుకు మేడం నా మీద అంత కోపం మీకు? నాకు మీరు కావలసిన వాళ్లే, అలేఖ్య మేడం కావలసిన వాళ్లే. మేడం, పాపం మీనాక్షి ఇక్కడ తెగ ఏడుస్తుంది. నా కళ్ల ముందే మీనాక్షి సాత్వికులు ఎంత చక్కగా తిరిగేవాళ్లు మేడం. వాళ్ళు పెళ్లి చేసుకుంటే చూసి ఆనందించాలనుకునే దాన్ని. మీనాక్షిని ఇలా చూడలేకపోతున్నాను మేడం. మీరే ఏదో ఒకటి చేసి మీనాక్షికి సాత్విక్తో పెళ్లి జరిగేలా చూడాలి. చూడు నీలాంబరి, ఖచ్చితంగా మీనాక్షికి సాత్విక్కి పెళ్లి జరిగి తీరుతుంది. సరే నీలాంబరి, నువ్వెప్పటికప్పుడు అక్కడేం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చేస్తుండు. అలాగే మేడం. అవును నీలాంబరి, నీ దగ్గర 3G ఫోన్ ఉందా? పనిదాన్ని, నా దగ్గర ఎక్కడుంటుంది మేడం? అయినా నేనెవరో ఒకరిని పట్టుకుని ఆ ఫోన్, అదే ఏ ఫోన్ అన్నారు మేడం? అదే 3G ఫోన్. ఓ 3G ఫోన్ సంపాదిస్తాను మేడం. జాగ్రత్త నీలాంబరి, అక్కడెవరికీ అనుమానం రాకుండా 3G ఫోన్ ఆన్ చేసి అక్కడో చోట పెట్టు. అక్కడేం జరుగుతుందో నేనిక్కడ చూడొచ్చు. అలాగే మేడం. లైవ్ చూస్తాను. బావా, అక్కడ జరుగుతుంది, మనం ఇక్కడ లైవ్ లో. స్నేహమా స్వప్నమా ప్రాణమిచ్చువరమా ప్రాణమా న్యాయమా వీడిపోవతరమా నిండు నూరేళ్ల సావాసమా వెయ్యి కాలాలు మన కోసమా ప్రాణమా. ఐశ్వర్య, ఇదెలా సాధ్యం? నీలాంబరి, మేడం, మీరంచనా వేసినట్టే ఐశ్వర్య 3G ఫోన్ పెట్టమంది. పెట్టాను. అదిగో చూడండి.
వెరీ గుడ్. నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడకూడదు, వీళ్ళకు అనుమానం రావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే మేడం. ఇదిగోండి పంతులు గారు, ఒకసారి అటు చూడండి. పంతులు గారు, అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమమే జరుగుతోంది. అక్కడున్న పంతులు గారు ఏ టైంకి ముహూర్తం పెడితే మీరు కూడా అదే టైంకి ముహూర్తం పెట్టండి. అమ్మా, వాళ్ళు పెట్టారని పోటీగా మనం కూడా అదే ముహూర్తం పెట్టకూడదమ్మా. అయినా అమ్మాయి అబ్బాయి జాతకాలు కుదరాలి, గ్రహాల యొక్క అనుగ్రహం కలవాలి. గ్రహాలు అనుగ్రహాలు మాకొద్దు. మీ నోటితో అదే ముహూర్తం పెట్టండి, అదే శుభం మాకు. అలాగే అమ్మా. వామ్మో, తీవ్రవాదుల ఫ్యామిలీలో ఉంది. నాయకర్ గారు, అమ్మాయి అబ్బాయి జాతకం ప్రకారం ఈ నెల 24వ తేదీ ఉదయం 10:45 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగే అయ్యా. పంతులు గారు, మేము తెలుగు వాళ్ళమే అయినా పాటించేది తమిళ సాంప్రదాయాన్ని. ఆ పద్ధతి ప్రకారమే ముహూర్తమైనా మరేదైనా చెయ్యండి. ఈ ముహూర్తం అలాగే పెట్టానమ్మా. పంతులు గారు, ఇంకొంచెం ముందే ముహూర్తాలు లేవా? లేవమ్మా, 24వ తారీఖే అమ్మాయి అబ్బాయి జాతకం ప్రకారం ముహూర్తం చాలా బాగుంది. ఏంటి, ఈ తలనొప్పి ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అనుకుంటున్నావా? అవును సూర్య, ఎలాగోలా ఈ కాస్త పెళ్లి కూడా అయిపోతే నువ్వు నేను వీరు అందరం కలిసి సరదాగా ఎటన్నా ఒక 3 రోజులు బయటికి వెళ్ళొచ్చు కదా. ఏమ్మా లేఖ్య, నీకు ఈ ముహూర్తం ఓకే కదా? ఓకే మామయ్య, ఓకే. 24th ఫిక్స్ అయిపోదాం. చూసావా బావా అలేఖ్య ఆత్రం? పంతులు గారు విన్నారుగా, అదే 24th మాకు ముహూర్తం పెట్టండి. అలాగే అమ్మా. శుభం. ఆ 24వ తారీఖున ముహూర్తం దివ్యమైన ముహూర్తం, పైగా ఏ జాతకంలో వారికైనా సరిపోయే అద్భుతమైన ముహూర్తం. దానికే నేను కూడా ఫిక్స్ చేస్తున్నానమ్మా. వెరీ గుడ్. అమ్మా, మనం తప్పు చేస్తున్నామేమో. అవునమ్మా, మనం తప్పు చేస్తున్నాం. మన పరువు మర్యాదల కోసం మీనాక్షి జీవితంతో మనం అంతా ఆడుకుంటున్నాం. పాపం, తను చూస్తే జాలేస్తుందమ్మా. ఇంక చాలే ఆపరా. అలాంటి ఫీలింగ్స్ ఏమైనా పెట్టుకోకు. దీని తర్వాత జరగాల్సిన పెళ్లి పనులు చూడు. ఖచ్చితంగా శ్రావణికి మీనాక్షికి పెళ్లి జరిగి తీరుతుంది, అంతే. నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా. నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాత్రి గడవదు అనుకోనా. చిరునవ్వుల పరిచయమా, సిరిమల్లెల పరిమళ
మీనాక్షి, అన్నయ్య, మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారన్నయ్య. నీ జీవితంతో ఆడుకోవడానికి వీళ్ళెవర్రా? మనందరి జీవితాలు ఆడించేవాడు ఆ దేవుడు. ఆ దేవుడికి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. తప్పకుండా నీ విషయంలో ఆ దేవుడు మంచే చేస్తాడు. లేదన్నయ్య, ఆ దేవుడు నాకు మంచి చేయడు. నాకు బ్రతకాలని లేదన్నయ్య, నేను చచ్చిపోతాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చూడు మీనాక్షి, నీకు సాత్విక్ మీద ఉన్న ప్రేమ, సాత్విక్కి నీ మీద ఉన్న ప్రేమ ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు మీ ఇద్దరికీ అన్యాయం చేయడు. అప్పటి వరకు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకు. అర్థమైందా? లేదు అలా అని ఈ అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. చెప్పరా, ఈ అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. అలాగే. గుడ్. అన్నయ్యకే టెండర్ పెట్టింది. శ్రీకృష్ణుడు అభిమన్యుడికి శశరేఖనిచ్చి పెళ్లి చేసినట్టు సూర్య ఇక్కడ అందరికీ టెండర్ పెట్టాడు కదా. ఏంటి మీనాక్షి, అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే అలా మధ్యలో లేచి వచ్చేసావు? మీ నాన్న అడుగుతున్నారు, పద. బా అలేఖ్యా, నేను తీసుకొస్తానులే పదా. జాగ్రత్త మీనాక్షి. లాభం లేదమ్మా, నీ వదిన్ని మంచి డాక్టర్ చూపించాలి. రా. వినేసినట్టుంది. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే బొమ్మలాట. నాయకర్ గారు, ఇదిగోండి లగ్న పత్రిక. వదినా, మీరు తీసుకోండి. అలేఖ్య, నువ్వు తీసుకోమ్మా. అమ్మా, ఇదిగోండి ముహూర్త పత్రిక.
రే, మొత్తం అమెరికాలో ఉన్న మన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసేశాను. ఇక్కడికి పెళ్లి చేసేస్తే నాకు పూర్తి భారం దిగిపోయినట్టే. ఇదిగోండి. ఏవండి, మనం పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నిశ్చితార్థానికి పెళ్లికి ఇంత గ్యాప్ రాకూడదు. మనం ఇప్పుడు చేయమంటే మాత్రం పెళ్లి చేస్తారా? ఎప్పుడు చేయాలో ఏంటో అన్ని ఆ స్వామి మలై నాయకర్ గారికే తెలుసు కదా. అయినా ఈ పాటికి మీనాక్షి శ్రావణులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉంటారు. ఎరా, అప్పుడప్పుడు నువ్వు సరదాగా మీనాక్షిని బయటికి తీసుకెళ్తున్నావు కదా. తీసుకెళ్తున్నాను డాడీ. వెరీ గుడ్. అవును, నీ పిచ్చి వేషాలు ఏమీ వేయట్లేదు కదా. డ్రగ్స్కి దూరంగానే ఉంటున్నావు కదా. వాడికి చాలా దూరంగా ఉంటున్నాను. రే, మీనాక్షి నీ భార్య అవ్వడం నీ అదృష్టం, అంతే. అంతే కాదండి, అసలు సాత్విక్ లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం కూడా వీడి అదృష్టమే. అసలు మీనాక్షి మనసుని, మన శ్రావణ్ మనసుని దగ్గర చేసింది సాత్వికే కదా. నిజమేరా, సాత్విక్ నీ ఫ్రెండ్ అవడం నిజంగానే నీ అదృష్టం. మేము లోపలికి రావచ్చా? అరే, ఐశ్వర్య గారు, సంతోష్ గారు, రండి రండి. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. కూర్చోండి. ఏం తీసుకుంటారు? మాకేం వద్దు. మీకివ్వడానికే మేము ఒకటి తీసుకొచ్చాం. ఏం లేదండి, మా సాత్విక్ పెళ్లి మీకు శుభలేకిద్దామని వచ్చాం. ఏంటయ్యా సాత్విక్, నీ ఫ్రెండ్ పెళ్లి కంటే ముందే నువ్వు పెళ్లి చేసుకున్నావా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగతాహం, పరిలోపల మోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం, గర్జన పిడుగాస్త్రం, సురకత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. ఘన 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 రక్కస ఘననం, ఘన ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీరేనా. ఘన 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 రక్కస. మా సాత్విక్ పెళ్లి చేసుకుంటోంది ఎవరినో తెలుసా? తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు అమ్మాయిని. ఓ, సాత్విక్ కూడా మా శ్రావణ్ లాగా తమిళమైనా పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. అవునండి, ఓ విధంగా చెప్పాలంటే ఇది లవ్ మ్యారేజ్. ఓ, నైస్. సాత్విక్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడన్నమాట. అవునండి, ఆ అమ్మాయి కూడా సాత్విక్ ని బాగా ఇష్టపడుతోంది. ఎరా శ్రావణ్, నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ లో పడిపోయాడని, పెళ్లి కూడా చేసుకుంటున్నాడని మాకు చెప్పలేదేంట్రా?
ఇప్పుడు మొదటి శుభలేఖ మీకే ఇద్దామని వచ్చాం. మేమెంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి మీ మొదటి శుభలేఖని మేం తీసుకోబోతున్నాం. మేం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి మీకు ఇస్తున్నాం. కార్డు చాలా బాగుంది ఐశ్వర్య గారు. థ్యాంక్ యూ అండి. బావా ఆ, ఒకసారి చదివి వినిపించు. అలాగే ఇవ్వండి. శ్రీ శ్రీమతి వాసిరెడ్డి సంతోష్ కుమార్ ఐశ్వర్య దంపతులు వ్రాయించిన శుభలేఖార్థములు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సర మార్గశిర మాస శుక్ల నవమి బుధవారం రోజున ఉదయం 10:45 రేవతి నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తమున మా దత్తపుత్రుడు సాత్విక్కి, స్వామి మలై నాయకర్ ఏకైక పుత్రిక మీనాక్షికి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. మీకిందకే చెప్పాం కదండి, సాత్విక్ మీనాక్షిలు ప్రేమించుకుంటున్నారని.